పసిడి ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాకెట్లా దూసుకుపోతున్న గోల్డ్ ప్రైస్ సామాన్యులకే కాదు సంపన్నులకు చుక్కలు చూపిస్తుంది. ఇవాళ మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్స్ బంగారం ధర 870 రూపాయలు పెరిగి ప్రస్తుతం 1,19,400కు చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్స్ గోల్డ్ ధర 800 రూపాయలు పెరిగి ప్రస్తుతం 1,09,450 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇవాళ కిలో వెండిపై ఒక్కసారిగా 3,000 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర 1,65,000కు చేరుకుంది. పసిడి ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటున్నాయి. రాకెట్లా దూసుకుపోతున్న గోల్డ్ ప్రైజ్ సామాన్యులకే కాదు సంపన్నులకు కూడా చుక్కలు చూపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి గోల్డ్ మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రతాప్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రతాప్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ప్రతాప్ గారు, గోల్డ్ రేట్స్ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజు కూడా 850 రూపాయలు పెరిగింది. గోల్డ్ రేట్స్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? అసలు ఎందుకు గోల్డ్ రేట్స్ ఇంతలా మార్కెట్లో విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి? మీరు గమనిస్తే కనుక యాక్చువల్గా లాస్ట్ 1 month నుంచి బాగా పెరగడం మొదలెట్టింది. దీన్ని యాక్చువల్గా మనం యాక్సలరేషన్ ఫేజ్ అంటారండి. దీన్ని ఈ ఫేజ్ లో ఏంటంటే మీరు 2007, 2011లో కూడా మీరు గమనిస్తే ఇలాగే విపరీతంగా పెరిగింది గోల్డ్. సో ఇప్పుడు కూడా మీరు గమనిస్తే లాస్ట్ 2-3 years నుంచి బాగా పెరుగుతోంది. సో ఇది కూడా ఈ ఫేజ్ కూడా దీన్ని యాక్సలరేషన్ ఫేజ్ అంటారు మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం. సో ఈ ఫేజ్ ఇంకొక 1 year దాకా ఇలాగే సాగే అవకాశం అయితే ఉంది. సో ఈ ఫేజ్ లో జనరల్ గా ఏమవుతుందంటే గోల్డ్ ఒక పీక్ పాయింట్ దాకా వెళ్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఇది ఒక స్టెబిలైజేషన్ స్టేజ్ కి వచ్చేస్తుంది. అక్కడ మళ్ళీ ప్రైసెస్ ఒక దగ్గర ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు మీరు ఆలోచిస్తే కనుక ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ప్రైస్ ఇలాగే ఇంకా కొంతకాలం పెరిగే అవకాశం అయితే ఉంది. అన్లెస్ గ్లోబల్ గా భారీ చేంజెస్ వస్తే తప్ప అదర్వైజ్ ఇప్పుడున్న మార్కెట్ డిమాండ్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ యూసేజ్ ఆఫ్ గోల్డ్ కానీ బ్యాంక్స్ కొనుక్కునే గోల్డ్స్ కనిపిస్తే ఈ రేట్ ఇలాగే కొంతకాలం పెరిగే అవకాశమే ఎక్కువగా ఉంది. అయితే ప్రతాప్ గారు, అంటే ఒక్కసారిగా 3,000 రూపాయలు కూడా ఇటు వెండి ధరపై కూడా 3,000 ఒకే రోజు ఒకేసారి పెరిగింది. అంటే విపరీతంగా ఒకేసారి ఇంత హైకి చేరుకోవడానికి కారణం ఏంటంటారు? యాక్చువల్గా అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఒకటి బాగా పెరిగిపోతుందండి. ఇంతకుముందు మనకి ఇండస్ట్రియల్ సైడ్ నుంచి ఇంత డిమాండ్ లేదు. లైక్ ఇప్పుడు మీరు సోలార్ ప్యానల్స్ కానీ లేకపోతే అదర్వైజ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు 3-4 సంవత్సరాల క్రితం మీరు గమనిస్తే ఇదంత మార్కెట్ లో లేవు. సో ఇవన్నీ తయారు చేయాలంటే కంపల్సరీగా కావాల్సిన ఎలిమెంట్స్ అయితే కనుక గోల్డ్ అండ్ సిల్వర్ దీంట్లో రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇండస్ట్రీ నుంచి డిమాండ్ ఒకటి బాగా పెరుగుతోంది ఇప్పుడు. ఎందుకంటే మనం అంతా కూడా ఇప్పుడు నాన్ రెన్యూవల్ ఎనర్జీ సైడ్ బాగా చూపిస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్. సో అనుకోకుండా మనకి ఇది ఒక అడిషన్ అయింది ఉన్న మార్కెట్ డిమాండ్ కి, ఉన్న గ్లోబల్ పరిస్థితులకి. దాంతో మీరు సిల్వర్ మీద కూడా, సిల్వర్ అన్నిట్లలో కావాల్సిందే మ్యాండేటరీగా. సో గోల్డ్ కొంచెం కావాల్సి వస్తుంది, సిల్వర్ ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి సిల్వర్ మీద ప్రభావం కూడా చాలా కనిపిస్తుంది. అయితే ప్రతాప్ గారు, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గోల్డ్ కొనాలా వద్దా, సామాన్యులకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సామాన్యులకు నేను ఎప్పుడూ ఒకటే చెప్తానండి, నేను కూడా సామాన్యునే కాబట్టి ఏంటంటే ధర ఒక 100-200 తగ్గింది అనిపిస్తే మన దగ్గర సేల్ గా క్యాష్ ఉంది అంటే కొనుక్కొని పెట్టుకోవడం తప్పులేదు. ఎందుకంటే ఈ ఇంక్రీజింగ్ ఫేజ్ అనేది బహుశా ఇంకో 6 నెలలు, ఒక ఏడాది పాటు జరిగే అవకాశం ఉంది. సో అవకాశం ఉన్నంత వరకు కొనుక్కొని పెట్టుకోవడం ఎప్పుడు కూడా తప్పు కాదు. కాకపోతే అప్పు చేసి లేకపోతే క్రెడిట్ కార్డుల మీద మాత్రం ఎవరు కొనద్దని నేను ప్రేక్షకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. మన దగ్గర అవకాశం ఉంటే సేల్ గా మనీ ఎక్కడ పెట్టాలో తెలియదు, కొంత కొనుక్కొని పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తే కనుక సహజంగా గోల్డ్ మీద పెట్టుకోవడం తప్పులేదు. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రతాప్ గారు.